హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్బతి ట్యూటోరియల్స్. ఈరోజు వీడియోలో టీఎస్ టెట్ కి, డిఎస్సిలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి, అలాగే టీఎస్పీఎస్సిలోను కానిస్టేబుల్స్ ఎగ్జామ్ కోసమైనా ఉపయోగపడేటువంటి ఇంగ్లీష్ గ్రామర్ లో భాగంగా ఈరోజు టెన్సెస్ మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏమి అడిగే అవకాశం ఉందో చూద్దాం. టెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి టెన్సెస్ ప్రాణప్రదమైనటువంటివి. కాబట్టి ఆ టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటాయి, ఉదాహరణలు ఏముంటాయో, ఆ ప్రశ్నలు ఎట్లా అడిగే అవకాశం ఉందో ఈరోజు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ టెన్స్ వి యూజ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ కంప్లీటెడ్ బిఫోర్ ఏ సర్టెన్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఒక సర్టెన్ టైంలో అయిపోయినటువంటి, పాస్ట్ లో, గతంలో ఒక సర్టెన్ పీరియడ్ లో అయిపోయినటువంటి టెన్స్ ని దేనిలో చెప్తారు? సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏదైనా ఒక సంఘటన జరిగిపోయినట్టయితే దాన్ని పాస్ట్ టెన్స్ లో చెప్తారని మనకు తెలుసు. అయితే ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో అయిపోయినటువంటి ఇన్సిడెంట్ ని పాస్ట్ టెన్స్ లో అయినా సరే ఏ టెన్స్? ఈజ్ ఇట్ సింపుల్ పాస్ట్ టెన్స్, బి పాస్ట్ కంటిన్యూస్, సి పాస్ట్ పర్ఫెక్ట్, డి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్? ఆన్సర్ ఇస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్, స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఈజ్. ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్: ఏ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, బి సబ్జెక్ట్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, డి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ఫ్యూచర్ యొక్క టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇందులో ఫ్యూచర్ కనుక సబ్జెక్ట్ తర్వాత విల్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్, తర్వాత V1 వర్బ్, తర్వాత ఆబ్జెక్ట్. థర్డ్ వన్, కరోనా క్రియేటెడ్ ఏ pathetic situation throughout the world. The tense of the sentence is. ఇక్కడ మనం చూడాలి, ఇది ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉంది అని కదా అడిగింది. మనం చూసేది వర్బ్ ఎట్లా ఉంది. ఫస్ట్ వర్బ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. వర్బ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అది యాక్సిలరీ వర్బ్స్, తర్వాత ఆ స్ట్రక్చర్ ఎట్లా ఉందో ఒకసారి చూడాలి. సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ ఏ యాక్సిలరీ వర్బ్స్ లేవు, తర్వాత సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ V2 కనబడుతున్నది. సబ్జెక్ట్ ప్లస్ V2 ఉన్నది అంటే మనం డెఫినెట్ గా దట్ ఈస్ సింపుల్ పాస్ట్ అయి ఉంటుంది. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమిటో చూద్దాం. ఏ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, బి సింపుల్ ప్రెసెంట్, సి సింపుల్ పాస్ట్ టెన్స్, డి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ V2 వర్బ్ ఇచ్చారు కాబట్టి మనకు కంపల్సరీ సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంది కనుక ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, సి. ఫోర్త్ వన్, the bus had already left. Which tense is used in the given sentence? ఇచ్చినటువంటి the bus had already left అనేటువంటిది ఏ టెన్స్? నేను ఇంతకుముందు చెప్పినట్టు స్ట్రక్చర్ ఎట్లా ఉందో చూడాలి. the bus had already left అన్నప్పుడు ఇక్కడ ఏముంది? the bus సబ్జెక్ట్ ఉంది, had ఉంది, తర్వాత వర్బ్ ఉంది, V2 ఉంది. had ఉన్నది అంటే అది హ్యాడ్ లెఫ్ట్ అన్నాడు కాబట్టి ఇది పర్ఫెక్ట్ టెన్స్ సంబంధించినటువంటిది, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ సంబంధించినటువంటిది అని మనం అర్థం చేసుకోవాలి. ఇచ్చింది ఏమిటి? ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్. ఆన్సర్ పాస్ట్ పర్ఫెక్ట్. ఈ టెన్సెస్ మీద ఆన్సర్ చేస్తున్నప్పుడు ఇచ్చినటువంటి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ మీద మనం దృష్టి పెట్టాలి. ఈ ఇచ్చిన మనకు ఉన్నటువంటి 12 టెన్స్ల యొక్క స్ట్రక్చర్స్ ఎట్లా ఉన్నాయో మనకు బాగా మదిలో మెదులుతూ ఉండాలి. అప్పుడే వీటి యొక్క ఆన్సర్స్ ఈజీగా చేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఫిఫ్త్ వన్ చూడండి. ఐ డాష్ క్రికెట్ ఎవ్రీ సండే, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ షూటబుల్ వన్. ఇక్కడ చూడండి సెంటెన్స్ స్ట్రక్చర్. ఐ తర్వాత డాష్ ఉంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది, తర్వాత ఎవ్రీ సండే. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ వన్. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ ప్లేయింగ్ అనొచ్చు, తర్వాత ఐ ప్లే అనొచ్చు, కానీ ఇక్కడ ఎవ్రీ సండే అన్నాడు కాబట్టి ప్రతి ఆదివారము, ప్రతి అన్నము అంటే కంటిన్యూస్ గా జరుగుతున్నటువంటి, రెగ్యులర్ గా జరిగే హ్యాబిచువల్ యాక్షన్ లాగా జరిగేది కాబట్టి ఇటువంటి టెన్స్లు అన్నిటినీ కూడా మనము సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో చెప్తాం. సో సింపుల్ ప్రెసెంట్ అంటే సబ్జెక్ట్ తర్వాత
V1 ఉంటుంది. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఏ ప్లేయింగ్, బి యామ్ ప్లేయింగ్, సి ప్లే, డి ప్లేస్. ప్లేయింగ్ అనేది కాదు, ఎందుకంటే ఎప్పుడైనా కంటిన్యూస్ టెన్స్ ముందు ఏదో ఒక యాక్సిలరీ వర్బ్ ఉండాలి సబ్జెక్ట్ అనుసరించి. సరే ఉన్నది, యామ్ ప్లేయింగ్ అనేది కూడా పెట్టవచ్చు. కానీ ఇక్కడ ఎవ్రీ సండే అన్నారు కాబట్టి హ్యాబిచువల్ యాక్షన్స్ ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తారు కానీ కంటిన్యూస్ టెన్స్ లో కాదు. ఇట్లా ప్లేస్ ఉంది, ప్లేస్ కూడా పెట్టొచ్చు కానీ ప్లేస్ ఎప్పుడు పెడతారు? ఓన్లీ సబ్జెక్ట్ హీ, షీ, ఇట్ అనే థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు మాత్రమే. సో ఆన్సర్ ప్లే. నెక్స్ట్ 6th, వేర్ డిడ్ యూ గో లాస్ట్ వీక్? ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. వేర్ డిడ్ యూ గో లాస్ట్ వీక్ అనేటువంటి సెంటెన్స్ ఏ అనేది సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉంది. ఈ సెంటెన్స్ ఇక్కడ చూస్తేనే అర్థమైంది ఇది ప్రజెంట్ టెన్స్ లో ఉందా, పాస్ట్ టెన్స్ లో ఉందా, ఏ టెన్స్ లో ఉంది అనేటువంటి చూసినప్పుడు ఇక్కడ ఆన్సర్స్ ఏమున్నాయి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కంటిన్యూస్ టెన్స్లన్నీ ఇంగ్ ఫామ్ ఉంటుంది, పర్ఫెక్ట్లన్నీ కూడా V3 ఉంటాయి, ప్లస్ హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యాడ్ కానీ ఉంటాయి. ఇక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఉంటుంది. ఇక్కడ సింపుల్ పాస్ట్ ఇది సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంటుంది. అయితే ఇచ్చినటువంటిది ఇది పాస్ట్ టెన్స్ సబ్జెక్ట్ డిడ్ అనేటువంటి పదం వాడాడు కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ సంబంధించిందని గుర్తుపట్టవచ్చు. సో ఆన్సర్ సింపుల్ పాస్ట్. 7th one, I dash for my mask. Have you seen it? Choose correct one. Answer look, I'm looking, will look, looked. ఇక్కడ సెంటెన్స్ అర్థం చేసుకోవాలి. నేను దేనికోసం వెతుకుతున్నాను? మాస్క్ కోసం వెతుకుతున్నాను కాబట్టి, మాస్క్ కోసం వెతుకుతూ ఉన్నారు కాబట్టి దాన్ని ఇప్పుడు లుక్ కాకుండా ఇక్కడ ఐఎమ్ లుకింగ్ ఫర్ మాస్క్ అని వెతుకుతున్నాడు. ఏమన్నా చూసావా? 8, ఐ హావ్ గాన్ టు చైనా. ఇది టెన్స్. ఇక్కడ మనం స్ట్రక్చర్ లోనే చూసినప్పుడు హ్యావ్ ఉంది, V3 ఉంది. హ్యావ్ ఉంది అంటే తప్పకుండా అది పర్ఫెక్ట్ టెన్స్ లో ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఏ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అనుకున్నప్పుడు హ్యావ్ ఉంది కనుక ఐ తర్వాత హ్యావే ఉంది కనుక హ్యావ్ అనేది ఎందులో వస్తుంది? హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఏ పర్ఫెక్ట్ టెన్స్ లో వస్తుంది చూద్దాం. పాస్ట్ టెన్సా, పాస్ట్ పర్ఫెక్టా, ప్రజెంట్ పర్ఫెక్టా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సా? నేను ఇంతకుముందు చెప్పిన కంటిన్యూస్ టెన్స్ అనేది ఇంగ్ ఉంటుంది, అది లేదు. ఇక్కడ హ్యావ్ ఉంది కాబట్టి హ్యావ్ అనే దాంట్లో పాస్ట్ టెన్స్ మామూలు పాస్ట్ టెన్స్ అని పెట్టారు. అది సింపుల్ పాస్ట్ టెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది కాదు, ఇది కాదు, తర్వాత ఇది కాదు, తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యావ్ కి ఇక్కడ హ్యాడ్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ అయ్యేది, ఇది కూడా కాదు. తర్వాత ఇక్కడ ఉన్నది మిగిలింది ప్రజెంట్ పర్ఫెక్ట్. 9, which words are generally used in past continuous tense? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏ పదాలని సాధారణంగా వాడతారు? పాస్ట్ కంటిన్యూస్ లో వాడే పదాలు జస్ట్ నౌ, బి బిఫోర్, సి సిన్స్, డి వెన్, వేర్. సో ఆన్సర్ వెన్ అండ్ వేర్. పాస్ట్ పార్టిసిపల్ ఈజ్ జనరల్ యూజ్డ్ ఇన్. పాస్ట్ పార్టిసిపల్స్ అన్ని ఎక్కడ వాడతారు? ఇది మంచి ప్రశ్న. పాస్ట్ పర్ఫెక్ట్, ఆల్ పర్ఫెక్ట్ టెన్సెస్, ఆల్ కంటిన్యూస్ టెన్సెస్, నన్. పాస్ట్ పార్టిసిపల్ అన్ని కూడా ఆల్ పర్ఫెక్ట్ టెన్స్ లో వాడతారు. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడతారు? యూజ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్ లో జరగబోయేటువంటి ఎక్స్ప్రెషన్ ని చెప్పడానికి. యూజ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్, జరుగుతున్నటువంటి యాక్షన్ ని చెప్పడానికి. సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్, ఏదో ఒక ఫ్యూచర్ లో జరగబోయే సంఘటనని. తర్వాత యూజ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ కంటిన్యూస్ టిల్ సమ్ పీరియడ్. ఇది కాకుండా ఆన్సర్ ఏ, ఫ్యూచర్ లో జరగబోయేటువంటి జరిగే దానికి వాడతారు. 12, keywords like for, since, how long are used in. కీవర్డ్స్ ఈ కీవర్డ్స్ దేనికి వాడతారు? ఫర్ కానీ సిన్స్ కానీ. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇవి సిన్స్, ఫర్, హౌ లాంగ్ అనేటువంటివి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లోనే వాడాలి. Shall we complete this task? క్వశ్చన్ రూపంలో ఉన్న ఫ్యూచర్ పర్ఫెక్ట్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్, సింపుల్ పాస్ట్.
shall we అనేది ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్. హౌ మెనీ ఫార్మ్స్ ఆర్ దేర్ ఇన్ ఎవ్రీ సెంటెన్స్? ప్రజెంట్ టెన్స్ కావచ్చు, పాస్ట్ టెన్స్ కావచ్చు, ఫ్యూచర్ టెన్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి ఒక్కో దాంట్లో అంటే మనకి 4. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కదా 4 ఉంటాయి. టెన్సెస్ ఇండికేట్స్ అబౌట్ టైమ్ ఆఫ్ యాక్షన్, యాక్షన్, బోత్, నన్. ఓన్లీ టైమ్ ఆఫ్ యాక్షన్ గురించి చెప్పేది టెన్స్. I will have been playing football. The tense in the above sentence is ఇక్కడ చూడండి సబ్జెక్ట్ will have been ప్లస్ ing ఫామ్ ఉంది ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. సో will have been ఉంది అంటే ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ కాదు, ప్రజెంట్ కాదు, పాస్ట్ పర్ఫెక్ట్ కాదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కాదు. ఇందులో ఉన్న ఒకే ఆప్షన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ 17. V2 is used only. V2 అంటే పాస్ట్ వర్బ్ కదా. V1, V2, V3 కదా మనకి ఎక్కువగా వాడేది. V2 అంటే పాస్ట్ వర్బ్. పాస్ట్ వర్బ్ ఒక్క ఎండ్లోనే వాడతారు. పాస్ట్ కంటిన్యూస్, కంటిన్యూస్ అయితే అసలే కాదు. సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ టెన్స్ లో V2 అసలు వాడే ఛాన్స్ లేదు. నన్ను ఇది కాదు. ఓన్లీ సింపుల్ పాస్ట్ లో మాత్రమే V2 వాడతారు. V3 అన్ని పర్ఫెక్ట్ టెన్స్ లో వాడతారు. V2 ఓన్లీ సింపుల్ పాస్ట్ లోనే వాడతారు. స్ట్రక్చర్ ఆఫ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ చూడండి కన్స్ట్రక్షన్. ప్రెసెంట్ అంటే ఏ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ am is or V1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. సి సబ్జెక్ట్ will ప్లస్ be ప్లస్ V1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. డి సబ్జెక్ట్ have has ప్లస్ V1 ప్లస్ ing ఆబ్జెక్ట్. ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే వాజ్ వర్లు అనేవి ప్రజెంట్ కిందికి రావు, అట్లాగే విల్ అనేది కాదు. తర్వాత హ్యావ్ హ్యాజ్లు అనేటువంటివి పర్ఫెక్ట్ టెన్స్ల కిందికి వస్తాయి. ఇట్లా ఏర్ వేసుకోవాలి. ఏర్ వేసుకున్న తర్వాత ఇక మిగిలింది ఆన్సర్ బి. నెక్స్ట్ 19. యూజువల్లీ ఐ డాష్ మిల్క్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. సాధారణంగా అన్నాడంటే రెగ్యులర్ గా, దాదాపు రెగ్యులర్ గా జరిగేది అన్నప్పుడు ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ అంటే మళ్ళీ వర్బ్ V1 లోనే ఉంటుంది. సో ఏ డ్రింక్, బి డ్రాంక్, ఐఎమ్ డ్రింకింగ్, డి హ్యావ్ డ్రంక్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో కాబట్టి ఐ డ్రింక్ మిల్క్. 20. రమ్యకృష్ణ డాష్ ఇన్ ఫిల్మ్ సింగ్స్ ఆర్ మ్యారేజ్. సింగ్స్ ఫర్ ఎక్కడ వాడతారు, ఏ టెన్స్ లో వాడతారని చెప్పిన, ఎక్కడ వాడతారని చెప్పి సింగ్స్ ఫర్, తర్వాత హౌ లాంగ్ అనేటువంటి పదాలని వాడేవి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి హ్యావ్ బీన్ యాక్టింగ్. ఇక్కడ రమ్యకృష్ణ హ్యావ్ బీన్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్, ఈజ్ యాక్టింగ్, విల్ హ్యావ్ బీన్ యాక్టింగ్, హ్యాస్ బీన్ యాక్టింగ్. ఈ రెండు ఏ డి ఒకేలాగా ఉన్నాయి కానీ ఇక్కడ హ్యావ్ హ్యాజ్ అనే దాంట్లో తేడా ఉంది. సో థర్డ్ పర్సన్ ఎప్పుడు వచ్చినా థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కాబట్టి హ్యాస్ బీన్ యాక్టింగ్ అనేది ఇందులో ఆన్సర్ డి. ఇలాంటి క్వశ్చన్స్ అనేకం వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దాని యొక్క చాలా అవసరం. ఇది డిఎస్సిలో ఇంగ్లీష్ వాళ్ళకు కూడా పనికొస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. దీన్ని మీ మిత్రులకి షేర్ చేయండి, అట్లాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.